2026లో టాలీవుడ్ కేవలం సినిమాలు రిలీజ్ చేయడం కాదు, స్టేట్మెంట్ ఇవ్వడానికి రెడీ అవుతుంది. వేల కోట్ల పెట్టుబడులు, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, డిఫరెంట్ జానర్స్ మరియు రిస్క్ తీసుకునే హీరోలు. ఈసారి లైనప్ చూస్తే పాన్ ఇండియా అనేది ట్యాగ్ కాదు, టార్గెట్ అని అర్థమవుతుంది. 2026కి ఫస్ట్ సినిమా రాజాసాబ్. ముఖ్యమైన విషయం ఏమిటంటే మొదటిసారి ప్రభాస్ హర్రర్ జానర్లో అడుగుపెట్టడం. ఇప్పటి వరకు యాక్షన్, ఫ్యాంటసీ, పీరియాడిక్, సైన్స్ ఫిక్షన్, కానీ హర్రరా, అది కూడా పాన్ ఇండియా లెవెల్లో. ట్రైలర్ కంటెంట్ చూస్తే ఇది కేవలం జంప్ స్కేర్ సినిమా కాదు, మాస్ ప్లస్ మిస్టరీ డార్క్ ఫాంటసీ కలయిక. ఒక్కవేళ ఇలా కంటెంట్ క్లిక్ అయితే 2026 టాలీవుడ్ బాక్సాఫీస్ పండగ ఇక్కడి నుంచే మొదలవుతుంది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబో. ఈ రెండు పేర్లు కలిస్తే హైప్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రచారంలో ఉన్న టైటిల్ డ్రాగన్. వేసవి రిలీజ్ అంటున్నారు, కానీ ఈ స్కేల్ సినిమా టైంకు వస్తుందా లేదా అన్నది ఇంకా డౌట్. కానీ ఒక విషయం మాత్రం క్లియర్, ప్రశాంత్ నీల్ వరల్డ్ బిల్డింగ్, ఎన్టీఆర్ ఇంటెన్సిటీ, ఈ రెండో మ్యాచ్ అయితే కేజీఎఫ్ లెవెల్ ఫినామినాన్ రిపీట్ అవడం అసాధ్యం కాదు. రామ్ చరణ్ పెద్దికి చికిరి పుణ్యమా అని నేషనల్ వైడ్ బజ్ వచ్చేయడంతో బాలీవుడ్ భయ్యల నుంచి క్రేజీ ఆఫర్లు వస్తున్నాయి. ఇక్కడ టాలీవుడ్కు లాభమేమిటంటే మన హీరోలు ఇతర ఇండస్ట్రీల్లో సేఫ్ బెట్గా మారడం, తెలుగు సినిమాలకు మార్కెట్ ఆటోమేటిక్గా పెరగడం. నేచురల్ స్టార్ నాని ఎప్పుడూ తన రేంజ్లో ఆడడు, రేంజ్ని పెంచుకుంటూ పోతాడు. ది ప్యారడైస్ విషయంలో ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ ఇది సక్సెస్ అయితే నాని కేవలం తెలుగు హీరో కాదు, గ్లోబల్ ఇండీ స్పేస్లో గుర్తింపు తెచ్చుకున్న యాక్టర్ అవుతాడు. ప్రభాస్, హను రాభపూడి కాంబినేషన్లో వస్తున్న ఫౌజీ. ఇది యాక్షన్ కన్నా ఎమోషన్ రివెన్ వార్ డ్రామా అనే టాక్ ఉంది. మైత్రి మూవీ మేకర్స్ ఇదే సంవత్సరం రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. డేట్ ఇంకా అనౌన్స్ కాలేదు, కానీ కంటెంట్ మీద కాన్ఫిడెన్స్ క్లియర్గా కనిపిస్తోంది. చిరంజీవి విశ్వంభర విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో పూర్తిగా సంతృప్తి చెందిన తర్వాతే రిలీజ్ అంటున్నారు. ఇది ఆలస్యం కాదు, క్వాలిటీ కోసం తీసుకున్న టైం. మరోవైపు నిఖిల్ స్వయంభూ మేకింగ్ వీడియో చూసిన వాళ్లంతా షాక్. కాంతారా తరహా పీరియాడిక్ సెటప్ ఆడియన్స్కు కనెక్ట్ అయితే కార్తికేయ 2ని మించిన విజయం కూడా సాధ్యమే. ప్రభాస్ మరో భారీ ప్రాజెక్ట్ స్పిరిట్ డిసెంబర్ రిలీజ్ అంటున్నారు, కానీ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఇక బాలకృష్ణ, గోపిచంద్ మలినేని, ఎన్బీకే వన్బలవెన్, పాన్ ఇండియా లెవెల్ మాస్ సినిమా. ఒకవేళ కంటెంట్ సరిగ్గా పడితే నార్త్ మార్కెట్లో కూడా సాలిడ్ రన్ ఉంటుంది. ఇవన్నీ చెప్పిన టైంకి చెప్పినట్లే థియేటర్లోకి వస్తే 2026 టాలీవుడ్కు బాక్సాఫీస్ పునర్జన్మ సంవత్సరం అవుతుంది. అప్పుడు థియేటర్లో కళకళలాడతాయి. టాలీవుడ్ మళ్లీ నేషనల్ టేబుల్ మీద కూర్చుంటుంది. పాన్ ఇండియా అన్న మాటకు నిజమైన అర్థం వస్తుంది. మీ అభిప్రాయం ఏమిటి? ఈ లిస్టులో ఏ సినిమా మీద మీకు ఎక్కువ నమ్మకం ఉంది? కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి డీప్ టాలీవుడ్ అనాలిసిస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.